ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ శంషాద్ని. వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు దాకా సేమియాని తీసుకోండి. ఏ కప్పుతో 1 అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను లావు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీరు కావాలంటే సన్న సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు. సగ్గుబియ్యంలో నీళ్ళను పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగాక నీళ్ళను పోసి కాసేపు నానబెట్టుకోండి. సగ్గుబియ్యం నానేలోపు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ని వేసి చిన్న మంట మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు వేయించుకుందాం. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ని తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. బాదం, ఎండి కొబ్బరి ఈ రెండిట్లో ఏ అయినా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అనేవి మంచి కలర్లో వేగిపోయండి. వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇదే నెయ్యిలో 1 కప్పు దాకా సేమియాని వేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు మనం వేయించుకోవాలి. సేమియా వేయించేటప్పుడు మరీ ఎక్కువ మంట మీద పెట్టి వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే మంచి గోల్డెన్ కలర్లో వేగేంత వరకు ఈ సేమియాని మనం వేయించుకోవాలి. సేమియా అనేది మంచి ఎర్రగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఈ సేమియాని మనం వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సేమియాని తీసేసుకొని వేరే గిన్నెలోకి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కావాలంటే గిన్నెని మార్చుకోండి. నేనైతే ప్రాసెస్ మొత్తం ఇదే గిన్నెలో చేసుకుంటున్నాను. ఇదే గిన్నెలో 6 కప్పుల దాకా పాలను పోసుకోండి. నేను ఏ గిన్నెతో అయితే సేమియా సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నానో అదే కప్పుతో 6 కప్పుల దాకా చిక్కటి పాలను వేసుకోండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలను తీసుకున్నానండి. మీరు కావాలంటే గేదె పాలతైనా చేసుకోవచ్చు. ఈ పాలని మనం 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. పాలు అనేవి 1 పొంగు వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మంటను చిన్న మంట మీద పెట్టుకుందాం. పాలు పొంగు వచ్చాక 1-2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని మరిగించుకోండి. పాలు అనేవి కాస్త మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. మీడియం మంట మీద పెట్టుకొని సగ్గుబియ్యం మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. నేను ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అనేది మొత్తం పాలతోనే చేస్తున్నానండి. మీకు వద్దు అనుకుంటే సగం పాలు సగం నీళ్ళతోనైనా చేసుకోవచ్చు. పాలను తీసుకుంటే 3 కప్పుల నీళ్ళను వేసుకొని ఈ పాయసాన్ని రెడీ చేసుకోండి. వద్దు అనుకుంటే నాలాగా మొత్తం పాలతో చేసుకోండి. బియ్యం అనేవి ఉడికాయో లేదో చూసుకుందాం. సగ్గుబియ్యం అనేవి మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ సేమియాను కూడా వేసేసి ఒక్కసారి ఈ పాలు ఈ సగ్గుబియ్యంలో ఈ సేమియాని కలిపేసుకోండి. మీడియం మంట మీద పెట్టుకొని ఈ సగ్గుబియ్యం ఈ పాలని చక్కగా ఉడికించుకోండి. ఇప్పుడు సేమియా అనేది ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకుందాం. మనం సేమియాని ఒకటి తీసుకొని ఇలా వేళ్ళతో తుంచి చూస్తే సేమియా అనేది విరిగిపోతే సేమియా అనేది మెత్తగా ఉడికిపోయిందని అర్థం. అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1.5 కప్పు దాకా పంచదారను వేసుకున్నాను. మీకు పంచదార వద్దు అనుకుంటే స్టాప్ చేసేసుకొని బెల్లం తురుమును వేసుకోండి. స్వీటు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని కాసేపు ఈ పంచదారలో ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి 1-2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోండి. మన సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం. నేను చేసిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసమైతే ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.